ఏప్రిల్ 24 చరిత్రలో ఈరోజు గూర్ఖా రెజిమెంట్ ఏర్పాటు. జై మహంకాళి ఆయో గూర్ఖాలి నినాదంతో శత్రువులను గడగడలాడించిన భారత సైన్యంలోని అత్యంత భయంకరమైన రెజిమెంట్ గూర్ఖా రెజిమెంట్. ఇది 1815 ఏప్రిల్ 24న ఏర్పడింది. ఈ రోజున గూర్ఖా ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరారు. ఈ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం గూర్ఖా యోధుల ప్రత్యేక రెజిమెంట్ను ఏర్పాటు చేసింది. స్వాతంత్రం తర్వాత గూర్ఖాలు భారత సైన్యంలో భాగమయ్యారు. నిజానికి 1814లో భారత్లో వేళ్లూనుకుంటున్న ఈస్ట్ ఇండియా కంపెనీ కన్ను నేపాల్పై పడింది. కాబట్టి ఆ కంపెనీ మెల్లిమెల్లిగా ప్లాన్ చేసి నేపాల్పై దాడి చేసింది. కానీ ఇక్కడ వాళ్ళు వీర గూర్ఖాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సుమారు 1.5 నుండి 2 సంవత్సరాల పాటు యుద్ధం కొనసాగింది. బ్రిటిష్ జనరల్ డేవిడ్ ఆక్టోర్లో గూర్ఖా సైనికుల ధైర్యసాహసాలకు ముగ్ధుడయ్యాడు. దీని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నేపాల్ రాజు మధ్య సుగౌలి ఒప్పందం కుదిరింది. యుద్ధం ఆగిపోయింది. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటన్ సైనిక సేవల్లో గూర్ఖాలను నియమించాలని నిర్ణయించారు. దీని తర్వాత గూర్ఖాలు బ్రిటిష్ సైన్యంలో చేరడం కొనసాగించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం 11వ రెజిమెంట్ను సృష్టించింది. 1950లో భారతదేశం రిపబ్లిక్గా అవతరించినప్పుడు దానికి గూర్ఖా రైఫిల్స్ అని పేరు పెట్టారు. అలాగే భారతదేశం నేపాల్ బ్రిటిష్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం గూర్ఖాలను భారత సైన్యంలో నియమించడం కొనసాగుతుంది. నాటి నుంచి నేటి వరకు ప్రతి యుద్ధంలోనూ గూర్ఖా వీరులు తమ ధీరత్వాన్ని నిరూపించుకున్నారు. ఈ రెజిమెంట్ నినాదం పిరికివాడిగా ఉండటం కంటే చనిపోవడం ఉత్తమం. గూర్ఖా యుద్ధాల గురించి ఆ దేశ ఫీల్డ్ మార్షల్ శామ్ మానేక్షా ఇలా అన్నాడు: ప్రతి వ్యక్తికి ఏదో ఒక భయం ఉంటుంది, కానీ అతనికి భయం లేదని చెప్తే అతను అబద్ధాల కోరైనా అయ్యుండాలి, లేదా గూర్ఖా అయినా అయ్యుండాలి. నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు 2010 ఏప్రిల్ 24 నుండి ప్రారంభమయ్యాయి. 73వ రాజ్యాంగ సవరణ ఏప్రిల్ 24, 1993 నుండి అమల్లోకి వచ్చింది. దీని కింద అధికారాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారు. 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ సంస్థను కూడా స్థాపించింది. ఇది భారతదేశ గ్రామీణ స్వయం పాలనా వ్యవస్థ. ఈ సంస్థ ఎన్నికైన స్థానిక సంస్థల ద్వారా స్థానిక వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధిని నిర్వహిస్తుంది. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకోవడంలో ప్రధాన లక్ష్యం స్థానిక పాలన యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం. ఇది మన గ్రామ పంచాయతీల అసాధారణ పనిని గుర్తించి అభినందించాల్సిన రోజు. సచిన్ టెండూల్కర్ జన్మదినం 1973 ఏప్రిల్ 24న క్రికెట్ చరిత్రలో ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మెన్గా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ ముంబైలో జన్మించాడు. అతన్ని క్రికెట్ దేవుడు అని కూడా అంటారు. సచిన్ గురువు రమాకాంత్ అచ్రేకర్. సచిన్ ప్రతిభను గుర్తించిన వ్యక్తి. నవంబర్ 15, 1989న సచిన్ తొలిసారిగా భారత్ తరపున టెస్టు మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి వచ్చాడు. అప్పటికి అతని వయసు 16 సంవత్సరాలు మాత్రమే. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 409 పరుగులకు ఆలౌట్ అయింది. దీనికి సమాధానంగా భారత్ జట్టు 262 పరుగులు మాత్రమే చేయగలిగింది. సచిన్ కేవలం 15 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సచిన్ను అవుట్ చేసిన బౌలర్ వకార్ యూనిస్ కూడా తన తొలి మ్యాచ్ని ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ 34,000కు పైగా పరుగులు సాధించాడు. దీంతో అంతర్జాతీయంగా 100 సెంచరీల రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సహా అనేక అవార్డులతో సత్కరించబడ్డాడు. కవి రాంధారీ సింగ్ దినకర్ వర్ధంతి 1974 ఏప్రిల్ 24న ప్రముఖ హిందీ భాషా రచయిత, కవి, వ్యాసకర్త రాంధారీ సింగ్ దినకర్ చెన్నైలో మరణించారు. జాతీయ కవి దినకర్ ఆధునిక యుగపు ఉత్తమ వీరోచిత కవిగా గుర్తింపు పొందారు. జాతీయ భావాలు, స్ఫూర్తిదాయక విప్లవం, పోరాటాలతో నిండిన శక్తివంతమైన కవితలకు తన సాహిత్యంలో స్థానం ఇచ్చారు. అందుకు చక్కటి ఉదాహరణగా ఇది చెప్పాలి. 70వ దశకంలో జయప్రకాష్ నారాయణ్ ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో వేలాది మంది ప్రజల సమక్షంలో సింహాసనాన్ని ఖాళీ చేయి, తద్వారానే ప్రజారాజ్యం అంటూ సాగే దినకర్ రాసిన పంక్తులు చదివి ఇందిరాగాంధీ ప్రభుత్వంపై తిరుగుబాటు శంఖం పూరించారు. దేశంలోని సామాన్య ప్రజలు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ చీకటి దశను చూసిన సమయం ఇదే. దినకర్ ప్రధాన రచనలలో కురుక్షేత్ర, ఊర్వశి, రశ్మిరథి, చక్రవ్యూహ్, సంస్కృతికే 4 అధ్యాయ్, లోక్దేవ్ నెహ్రూ మొదలైనవి ఉన్నాయి. ఆయన దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియలలో రాశారు. రాంధారీ సింగ్ దినకర్ సాహిత్యానికి చేసిన విశేష కృషికి సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ్,
పద్మభూషణ్ అవార్డులు సహా అనేక అవార్డులు లభించాయి. స్వాతంత్ర యోధుడు శివప్రసాద్ గుప్తా వర్ధంతి. కాశీ విద్యాపీఠాన్ని స్థాపించిన శివప్రసాద్ గుప్తా 1944 ఏప్రిల్ 24న మరణించారు. ఆయన గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు. బనారస్లో భారతమాత దేవాలయాన్ని నిర్మించాడు. శివప్రసాద్ గుప్తా హిందీ వార్తాపత్రిక దైనిక్ ఆజ్ స్థాపకుడు కూడా. ఆయన జాతీయవాద కార్యకలాపాల వలన అనేక జైలు శిక్షలు అనుభవించారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో కాంగ్రెస్లోకి వచ్చారు. ఆ తర్వాత స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొని కొన్ని రోజులకే బాపు అత్యంత సన్నిహితుల మధ్య గుర్తింపు పొందారు. తర్వాత బాపు అతన్ని రాష్ట్రరత్న అని పిలవడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇదే అతని బిరుదుగా మారింది. శివప్రసాద్ గుప్తా తన జీవితాన్ని దేశ స్వాతంత్ర్యం కోసం అంకితం చేశారు.